ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అమరావతికి చట్టబద్ధత విషయం మీద నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతూ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేని రాజధాని పదం కోసం పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ఏంటి అని మాట్లాడారు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ను జగన్మోహన్ రెడ్డి గారు మిస్ అయ్యారు. ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటంటే, ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత ఎలా కల్పిస్తున్నారు? పార్లమెంట్లో చట్ట సవరణ చేయడం ద్వారా కల్పిస్తున్నారు. ఏ చట్టాన్ని సవరణ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, రాష్ట్ర విభజన చట్టం 2014కి సవరణ తీసుకొస్తూ ఆ సవరణ కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరుస్తున్నారు. దానివల్ల చట్టబద్ధత వస్తుంది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 5 కింద సెక్షన్ 5లో సవరణ తీసుకొచ్చి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని పొందుపరుస్తున్నారు కదా. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టిన వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన వీళ్ళు. రాష్ట్ర విభజన ఎప్పుడు జరిగింది? 2014 ముందుగా జరిగింది కదా. మీకు అందరూ గుర్తుంది కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలోనే ఉన్నారు. 2009 నుంచి 2014 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎంపీగా లోక్సభలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో సభ్యుడిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. మరి ఆ చట్టం ప్రవేశపెట్టినప్పుడు ఆ సెక్షన్ 5ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదవలేదా? ఏముంది ఆ సెక్షన్ 5లో? చాలా క్లియర్గా ఉంది. 10 సంవత్సరాల పాటు విడిపోతున్న 2 రాష్ట్రాలకు, అంటే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా వాడుకునేటువంటి సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని సెక్షన్ 5లో కల్పించారు. 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ అనేది పూర్తిగా తెలంగాణ రాజధానిగా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకున్న ప్రాంతంలో ఉంటుంది. ఈ సెక్షన్ 5లో ఉంది. మరి ఆ రోజే లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేచి అసలు రాజధాని అనే పదాన్ని విభజన చట్టంలో పెట్టడం ఏంటి? రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు కదా, మీరు చట్టంలో ఎట్ట పెడతారు అసలు అని మాట్లాడొచ్చు. ఆ రోజు కనుక లోక్సభలో జగన్మోహన్ రెడ్డి గారు లేచి మాట్లాడి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు దేశం అంతా అర్థమైపోయి ఉండే. అరే చాలా గొప్ప నాయకుడురా, భలే భలే ఆలోచనలు ఉన్నాయి, చాలా చదువుకున్నాడు, రాజ్యాంగం మొత్తం బాగా తెలిసినట్టుంది అని జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు మొత్తం దేశం అంతా తెలిసిపోయి ఉండే. దేశం అంతా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చ పెట్టుకునే వాళ్ళు. ఇంత గొప్ప మేధావి కేవలం లోక్సభ సభ్యుడిగా ఎందుకు, దేశ ప్రధానిగా ఉంటే బాగుంటుంది, అలాగే దేశాలన్నింటినీ కలిపి అంతర్జాతీయ ప్రధానిగా పెడితే బాగుంటుంది అని దేశమంతా చర్చించుకునే వాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తెలివితేటలు చూసి వాట్ ఏ వండర్ఫుల్ ఐడియా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో సన్మానాలు చేసేవాళ్ళు, సత్కారాలు చేసేవాళ్ళేమో కదా. లేదు అసలు రాజధాని అనే లేదు, పదమే రాజ్యాంగం లేదు, అదేంది రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని అనే పదం పెట్టారు, మాకు రాజధాని అవసరం లేదు అసలు అని మాట్లాడాల్సింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. లేదు రాష్ట్ర విభజన చట్టం మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది కదా, అదేంటంటే రాజ్యాంగంలో లేని పదాలన్నీ పెట్టారు తింటూ అని సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సింది కదా, కేసు వేయాల్సింది కదా. దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్చ జరిగేది కదా. అద్భుతమైన మేధావి అని. ఈ మేధావట మళ్ళా పార్లమెంట్ చేసిన చట్ట సవరణని అసెంబ్లీలో మారుస్తాడట. ఇది సాధ్యమైద్దా అండి? అసలు సాధ్యమైద్దా? పార్లమెంట్ చేసిన చట్ట సవరణ పార్లమెంట్లోనే జరగాలి. మళ్ళీ చట్ట సవరణ అసెంబ్లీలో చేయగలుగుతారు ఎవడన్నా? చేస్తాడట జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పారు ఇక జగన్మోహన్ రెడ్డికి? ఏదేమైనా లాజిక్లు మిస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. 2 లాజిక్లు. ఒకటేమో ఆయన ఉన్నప్పుడే రాష్ట్ర విభజన చట్టంలో రాజధాని గురించి ప్రస్తావన ఉంది, దానికే సవరణ తీసుకొస్తే ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెట్టుకున్నారు. ఇందా నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల తర్వాత కొత్త రాజధాని తయారు చేసుకుంటుందని. దాన్నే సవరణ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది కాబట్టి అమరావతిని పెడుతున్నారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు? 2014 నుంచి 2024 వరకు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. 2024 జూన్ 2 నుంచి రాష్ట్ర విభజన జరిగింది జూన్ 2 కాబట్టి జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ జూన్ 2 నుంచి జూన్ 2 అప్పుడు ఎవరు సీఎం? జగన్మోహన్ రెడ్డి సీఎం, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. జూన్ 4 కదా రిజల్ట్ వచ్చింది, ఎలక్షన్ రిజల్ట్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది. జూన్ 2 ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అసలు జూన్ 12 వరకు, అంటే వీరు ప్రమాణ స్వీకారం చేసేంత వరకు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు జగనే ఆపద్ధర్మ సీఎం. అంటే రాష్ట్ర రాజధానిగా అమరావతి ఎంపికైన తర్వాత 11 రోజులు జగన్మోహన్ రెడ్డి సీఎం. ఈ 11 అంకేందో ఏమో జగన్మోహన్ రెడ్డిని విడిపోవట్లేదు. సరే, ఇది నిజానికి ఇక్కడ ఈ రియాలిటీని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఈ రియాలిటీనే కాదు, పార్లమెంట్ చేసిన చట్ట సవరణని అసెంబ్లీ
మళ్ళీ మార్చలేదు అనేటువంటి లాజిక్ను కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి ఆప్ నాలెడ్జ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.